ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైం. ఓకేనా, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీకి అన్ని కేసెస్కి మనము ఆబ్స్టిక్స్ అనే ఉంటాం. గైనకాలజీ అంటే వేరు. గైనకాలజీ అంటే ఏంటి? లేడీస్. ఓకే, ఇప్పుడు మనకు ఎందుకు డ్రగ్స్ యూజ్ అయిన ఆబ్స్టిక్స్ అని వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, నార్మల్గా అయితే మనకి అనీమియా ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి హైపర్ టెన్షన్, గెస్టేషనల్ డయాబెటీస్ ఇవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము ఏంటో చూద్దాం. ఫస్ట్ మన ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి మెయిన్గా యూటిరస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటి? యూటిరస్. ఈ యూటిరస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ కొంతమందికి లూజ్గా ఉండడం యూటిరస్, తర్వాత ఆల్రెడీ ప్రీవియస్గా సిజరీన్ సర్జరీస్ జరిగింటాయి. సిజరీన్ జరిగినప్పుడు మళ్ళీ బేబీ ఓవర్ వెయిట్గా ఉన్నప్పుడు యూటిరస్ ఇటువంటి స్టిక్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఖచ్చితంగా యూటిరస్ యొక్క హెల్త్ని డిటెక్ట్ చేసుకోవాలి. వీక్ యూటిరస్లో అయితే ఖచ్చితంగా వాటికి స్టిచెస్ వేయడం, లూజ్గా ఉన్నప్పుడు కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉండాలి అబ్డార్మల్గా. ఆ బ్లీడింగ్ కాకుండానే మళ్ళీ మనం కొన్ని డ్రగ్స్ కూడా యూజ్ చేస్తాం. అదే డ్రగ్స్ యూజ్ అన్నమాట. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఏమేమి డ్రగ్స్ యూజ్ చేస్తామంటే థియోఫిలిన్, ఫస్ట్ వన్ థియోఫిలిన్, సెకండ్ వన్ ఎపినెఫ్రిన్.